నిన్నటిదాకా కాంట్రాక్ట్ మనది అనుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకడిని కొని వాళ్ళ టెండర్ కంటే తక్కువ వేశాం. ఇంతలో ఏమైంది? వాడికో కొడుకున్నాడన్నా. కాంట్రాక్ట్ విషయంలో వాడికెళ్ళి మనం వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడి కొడుకు ఢిల్లీకి వెళ్ళి పెద్దాయనకు వార్నింగ్ ఇచ్చాడంట. ఈ విషయం నీకు తెలియకుండా నన్ను హ్యాండిల్ చేయమన్నాడు. మేం కూడా వెళ్ళాం. ఐటమ్ అన్నావా? ఏ హడావిడి లేకుండా ఎంత స్టైల్గా ఫినిష్ చేశాడో తెలుసా? ఎవరికి తెలియకుండా కాంట్రాక్ట్కి 2వ టెండర్ వాడేసాడన్నా. వాడు నాకు కావాలి, ఇప్పుడే కావాలి. పద 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 పద. బాబాయ్, ఊరి నుంచి 2 కాకలు తప్పించుకొని కావు కావుమని అరుచుకుంటూ హైదరాబాద్ వస్తున్నాయిరా. చెరువు గురించి మనం సంపాదించిన ఆస్తుల గురించి పోలేడు వార్తలు తీసుకుని అక్కడ కేసు వేయడానికి వస్తున్నారు. సిటీలోకి రాకముందే బస్ ఆపి గొంతు కోసి ఆ అరుపును అక్కడే ఆపేయండి రా. ఫ్యామిలీ గురించి మొత్తం డేటా కలెక్ట్ చేశారా? నాకు కూడా తెలియదురా. మాకు అసలు ఎంతుందో. నీకు తెలిసి ఎంతుంది? చాలా ఉంది. పేదల రక్తం. మరి మీ రక్తం ఇవ్వరా? హలో, రోడ్డుకి అడ్డంగా వెహికల్స్ పెట్టి ఏంటి ఇక్కడ? తీయండి. ఇవ్వరా? తీయమని చెప్తున్నాను కదరా. నువ్వేంట్రా ఇక్కడ? అన్నా, వీడే అన్నా, వీడే. ఎప్పుడు చూసినా ఇదే పనిరా? కొంచెం కూడా బోర్ కొట్టదా? ఢిల్లీకి వెళ్ళింది, మమ్మల్ని కొట్టింది వీడే అన్నా. ఒకే చోట ఒకేసారి ఏం దొరికారా అందరూ? మినిస్టర్ కొడుకువా? ఢిల్లీకి వెళ్ళి నిన్ను మార్చుకోమని మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్పా. ఆయన విన్నట్టే విని వీళ్ళని పంపాడు. వీళ్ళకి ఇంకా అర్థమయ్యేలా చెప్పాను. ఒక్కొక్కడికి సెపరేట్గా చెప్తే కానీ అర్థమయ్యేలా లేదు. అర్జెంట్ పని మీద ఊరెళ్తున్నాను రా. నా మాట 4 ఉదయం వెహికల్స్ తీయండి. వీళ్ళని వాడిని కలిపేసేయండి రా. బస్సులో అందరూ వెయిటింగ్. ఎంత తొందరగా అయిపోతే అంత బెటర్. రండి 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 రండి.
అందరికీ అర్థమైనట్టేగా ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉన్నారా? వెహికల్ క్లియర్ చేస్తాను సార్.